అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ ఈ పదం ఇటీవల కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు క్యాన్సర్ మాట వింటే చాలా భయపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేది మన బాడీలోని అన్ని అవయవాలకు కూడా వస్తూ ఉంది. అయితే క్యాన్సర్ ఏ అవయవానికి వచ్చినా, ఎవరికి వచ్చినా కూడా చాలా మందికి చాలా రకాల సందేహాలు, దాంతోపాటు కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఈ అపోహలతో చాలా మంది చాలా రకాల మిస్టేక్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాల్టి వీడియోలో క్యాన్సర్ పై ఉన్నటువంటి ప్రతి అపోహను మనం క్లియర్ చేసుకుందాం. ఈ అపోహలన్నీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గైనిక్ ఆంకాలజిస్ట్ సాయిలక్ష్మి దయాన గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో మ్యామ్, క్యాన్సర్ అయితే వస్తూ ఉంది. సాధారణంగా అన్ని అవయవాలకి ఈ మధ్యకాలంలోనే మనం చేసుకున్నటువంటి తప్పులే ఈ క్యాన్సర్లకి దారితీస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే చాలామందికి ఈ క్యాన్సర్ విషయంలోని కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మీతోటి క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాన్సర్ వచ్చిన పేషెంట్ ఎవరైనా ఇంట్లో ఉన్నారు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఒక ఎయిడ్స్ పేషెంట్ని ట్రీట్ చేసే మాదిరిగా చేస్తూ ఉంటారు, వాళ్ళని సపరేట్గా పెట్టడం కానీ. పిల్లలు ఒకవేళ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఇంట్లో, వాళ్ళ ఇంట్లోని పిల్లల్ని దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంటుందా? పెట్స్కి దూరం ఉంచాల్సిన అవసరం ఉంటుందా? లుక్ అండి, అసలు క్యాన్సర్ పేషెంట్స్ని మేము కూడా జనాల మధ్యలోకి వెళ్ళొద్దు, పిల్లలతో ఉండేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాము. వీళ్ళ నుంచి వాళ్ళకి ఏదో అంటుతుందని కాదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన ఉన్నప్పుడు బాడీ బలహీనంగా ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఈ తక్కువ ఇమ్యూనిటీ ఉన్నప్పుడు వేరే వాళ్ళ జలుబులు, జ్వరాలు, వాళ్ళ లూజ్ మోషన్స్ అలాంటివి మనకు అంటినాయి అనుకోండి, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏదన్నా, మామూలు క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన లేని వాళ్ళు కబుక్కుని నయం అయిపోతారు. వీళ్ళకి టైం పడుతుంది. ఆల్రెడీ క్యాన్సర్ ట్రీట్మెంట్ నడుస్తుంది, దానిపైన జలుబు జ్వరం వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం దూరంగా ప్రికాషన్స్ తీసుకోమంటాను తప్ప వీళ్ళ నుంచి ఇంకొకరికి ఈ క్యాన్సర్ జబ్బు అంటే ప్రసక్తే లేదు. 0%. అంటే మీరు అనుకుంటుండొచ్చు, అవును ఇది అంత పెద్ద విషయం ఎందుకు అవుతుంది అని. బట్ ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ ఏడుస్తూ చెప్తారు, అమ్మ మా గ్రాండ్ చిల్డ్రన్ని దగ్గరికి రానివ్వట్లేదు, ఆర్ మేము ఉన్న రూమ్లో ఇంకెవ్వరూ రావట్లేదు, మేము తిన్న కంచాలు, గ్లాసులు, అదేదో అన్టచబుల్స్ని ట్రీట్ చేసిన లాంటి ఫీలింగ్ ఇప్పిస్తున్నారు, మాకు బాత్రూమ్ అంటూ సపరేట్గా పెట్టేశారు, అదేదో అంటరాని వ్యాధి వచ్చినట్టు ట్రీట్ చేస్తున్నారు. అలా ట్రీట్ చేయాలని కాదండి, భయం వీళ్ళకి. అది ఇంత భయంకరమైన రోగం కదా, మళ్ళీ ఇంట్లో ఎవరికైనా అంటుతుందేమో అన్న భయంతో పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దాట్. క్యాన్సర్ ఒక మనిషి లోపల అయ్యే ఒక తేడా మూలంగా వచ్చే డిసీజ్. అది ఒక్కరి నుంచి ఒక్కరికి ఇలా ప్లేట్స్ ద్వారా, గ్లాసెస్ ద్వారా, ముట్టుకోవడం ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా అంటదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన ఉన్నప్పుడు ఆల్రెడీ మనం కొంచెం వీక్గా ఉంటాము మెంటలీ, ఫిజికలీ. అలాంటప్పుడు మనకి మనుషులు కావాలి, ప్రేమ కావాలి, ఎక్కువ మాట్లాడటం కావాలి. You need your friends and relatives. Yes. అండ్ చాలా మంది ఎల్డర్లీ పీపుల్ గ్రాండ్ చిల్డ్రన్తో స్పెండ్ చేసిన టైం చాలా ప్రెషియస్గా భావిస్తారు. పెట్స్ కూడా ఒక పెట్ వచ్చి మీకు ఇచ్చిన ఆనందం మనకి తగ్గే స్ట్రెస్ ఇంకా దేంతోనూ రాదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన ఉన్నప్పుడు ఎవ్వరికి మనం దూరంగా ఉండవసరం లేదు, ఎవరిని దూరం చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నార్మల్ ఫ్యామిలీ లాగా ఉండటానికి ప్రయత్నించాలి. వాళ్ళతో ఉండేటప్పుడు వీళ్ళు ఎలా ఉండాల్సి ఉంటుంది, పేషెంట్ ఎలా ఉండాల్సి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి? ఓన్లీ జాగ్రత్త ఇస్, ఇంట్లో ఎవరికైనా జలుబు, జ్వరము, లేదా ఏదో ఫుడ్ పాయిజనింగ్తో లూజ్ మోషన్స్, టైఫాయిడ్, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఇలాంటప్పుడు మన డిజీజ్ ఇంకొకరికి అంటే ఛాన్స్ ఉంది వాళ్ళతో దగ్గరగా ఉంటే. అలాంటప్పుడు మాస్క్ వేసుకుని, హ్యాండ్ హైజీన్ ఫాలో అయ్యి, వాళ్ళకు కొంచెం ఆ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు దూరంగా ఉండాలి. చిన్నపిల్లలకి జలుబులు ఎక్కువ చేస్తాయి, స్కూల్లో అంటించుకుని వస్తారు జలుబు. మీ గ్రాండ్ చిల్డ్రన్కో జలుబు ఉంటే కొంచెం అది తగ్గే వరకు మీరు మాస్క్ వేసుకోండి. అంటే ఇదంతా ఎప్పటి వరకు? వాళ్ళ ట్రీట్మెంట్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా ఇదే లైఫ్ స్టైల్ లేదు, ట్రీట్మెంట్ పైన ఉన్నంతసేపు. ఆపరేషన్ అయింది, కోలుకుంటున్నారు, లేదా ఎస్పెషలీ కీమోథెరపీ పైన ఉన్నప్పుడు, బికాజ్ ఇమ్యూనిటీ ఎక్కువగా తగ్గేది కీమోథెరపీ మూలంగా. కీమో అయిపోయాక యూఆర్ బ్యాక్ టు నార్మల్. మీకు తప్ప ఇంకెవరికి మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఒకప్పుడు నాకు క్యాన్సర్ ఉండింది అని. యూ షుడ్ బికమ్ నార్మల్. రైట్. వన్స్ క్యాన్సర్ వచ్చింది అని అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా జస్ట్ అది ఒక మన లైఫ్ స్పాన్ని కొంతవరకు పెంచుకోవడానికి మాత్రమే, కానీ మనం ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అయితే జీవించలేమని చాలామంది అనుకుంటారు. మీరేమంటారు? లుక్ అండి, దట్ ఈస్ టోటలీ రాంగ్. ఓకే, ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ క్యాన్సర్ నయం అయ్యాక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
వాళ్ళు చెప్తే కానీ మనకు తెలీదు వీళ్ళు ఒకప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ అని. బట్ భయం, మళ్ళీ వచ్చేస్తుందేమోనని భయం, మళ్ళీ తిరగబెడుతుందేమోనని భయం. ఆ భయంతోనే చాలా మంది తిరగబెట్టించుకుంటారు. బికాస్ ప్రతిరోజు నాకు వచ్చేస్తుందేమో, నేను తగ్గిన దగ్గు క్యాన్సర్ మూలంగానేమో, ఈ ఏళ్ళు ఇక్కడ దొరదేస్తే క్యాన్సర్ వచ్చేసిందేమో, ఇంకా ప్రతిదీ క్యాన్సర్ ఏమో అన్న భయంతో వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో పాజిటివ్ థింకింగ్తో చాలా మటుకు వాళ్ళు క్యాన్సర్ని మళ్ళీ రాకుండా చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఇచ్చే డైట్లో కూడా చాలా రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా తీసుకొచ్చేస్తూ ఉంటారు. నిజానికి అవన్నీ అవసరం అవుతాయా లేదా? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే షుగర్స్ అసలు తినకూడదు, వాళ్ళు తింటే మళ్ళీ తిరగబడుతుంది, లేకపోతే మామూలుగా క్యాన్సర్ రాని వాళ్ళు కూడా షుగర్స్ ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఎంత? లుక్ అండి, ఒబీసిటీతో చాలా క్యాన్సర్స్కి లింక్ ఉంది. ఓకే, లావుగా ఉన్న వాళ్ళలో 50 క్యాన్సర్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. 50 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, కిడ్నీ క్యాన్సర్, గర్భసంచి, ఓవరీ, రొమ్ము, ఇవన్నీ ఒబేసిటీతో డైరెక్ట్గా లింక్ ఉన్నాయి. అట్లా అని సన్నగా ఉన్న వాళ్ళలో రావా అంటే కాదు, బట్ ఒబీస్గా ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువ వస్తాయి. సో మనకి తెలుసు, మనం షుగర్ ఎక్కువ తింటే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే, కొవ్వు ఎక్కువ తింటే లావ్ అవుతాము. లావ్ అయితే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది. సో మీరు షుగర్ తక్కువ తినండి అమ్మా, లావ్ అవ్వద్దు అంటే అందులో తప్పు లేదు, కరెక్టే అది. ఓకే, బట్ ఐల్ గివ్ యూ అ సినారియో అండి. ఇప్పుడు మొన్న ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చారు, 60+ ఇయర్ ఓల్డ్ ఆవిడ. పండక్కి ఇంట్లో అందరూ స్వీట్స్ ఏదో పాయసం చేసుకున్నారు, ఈవిడికి మటుకు పెట్టలేదు. బికాస్ నువ్వు క్యాన్సర్ వచ్చి నయమయ్యావు, ఇప్పుడు ఇది తింటే మళ్ళీ నీ క్యాన్సర్ తిరగబెడితే అప్పుడు మీ చుట్టూ నిన్ను తిప్పుకుంటూ హాస్పిటల్స్ చుట్టూ మేము తిరగాలి, అది తినకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి అని. ఓకే, సో చిన్న విషయం, నిజంగా ఆవిడికి సరిగ్గా చెప్పి, అమ్మ నీకు షుగర్ ఉంది కదా, పోనీ కొంచెమే తిను, అలా అంటే బాగానే ఉంటుందని. నీ క్యాన్సర్ తిరగబెట్టేస్తుంది, నువ్వు స్వీట్స్ తింటే ఇంక అంతే, నువ్వు ఇలా భయపెట్టేసేసరికి ఒకటి ఇంకా లైఫ్ ఇంతేనేమో అనే ఫీలింగ్ వస్తుంది. ఆవిడ నిజంగా అందరూ చూపించేసుకొని ఫాలో అప్ అయిపోయాక, అమ్మ ఒక పర్సనల్గా మీతో ఒకటి మాట్లాడాలి అని వాళ్ళందరినీ బయటికి పంపించేసి, అమ్మ నిజంగా నేను ఆ రోజు ఆ కొంచెం పాయసం తింటే నాకు తిరగబెట్టేదా, అప్పుడప్పుడు నేను కొంచెం తినొచ్చా, నాకు వాళ్ళు నన్ను అలా చేస్తుంటే నాకు నచ్చట్లేదు, లైఫ్ అంతా ఇంతేనా నేను అని ఏడవటం మొదలుపెట్టారు. సో ఇట్స్ నాట్ అబౌట్ పాయసం తినలేకపోవడం కదండి, ద వే దే ఆర్ బీన్ ట్రీటెడ్. ఆలోచిస్తే ఒక చిన్న స్వీటో, ఒక చిన్న ఏదన్నా మనం వండుకున్న పదార్థమో కొంచెం స్వీట్గా ఉంటే అదొక్కటి తినేస్తే క్యాన్సర్ తిరగబెట్టేస్తే, దాని క్యాన్సర్ని బ్యాన్ చేసే, షుగర్ని బ్యాన్ చేస్తే క్యాన్సర్ పేషెంట్స్కి రికరెన్సే రాదు కదా, ఇఫ్ దట్ ఈస్ ట్రూ. సో కామన్ సెన్స్ యూజ్ చేయాలి. షుగర్ తింటే ఏమీ క్యాన్సర్ తిరగబెట్టదు, బట్ విపరీతంగా షుగర్ తినేస్తూ మళ్ళీ లావ్ అయితే మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్యాన్సర్ పేషెంట్స్ షుగర్ తినొచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక కూడా షుగర్ తినొచ్చు, బట్ లిమిటెడ్గా. అందరికీ ఏం రూల్ అప్లై అవుతుందో వాళ్ళకు కూడా అదే రూల్ అప్లై అవుతుంది. చాదస్తంగా అర్థం చేసుకోకుండా ఒకసారి క్యాన్సర్ వస్తే ఇంకా నువ్వు షుగర్ జోలికి వెళ్ళకూడదు అని వాళ్ళని వేరేగా ట్రీట్ చేస్తే వాళ్ళు అప్సెట్ అయ్యి డిప్రెషన్లోకి లోన్ అయ్యి రోగాలు తిరగబెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ మ్యామ్, ఈ క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవడానికి బయాప్సీ ఏదైతే మనం చేస్తామో, సో దానివల్ల కూడా క్యాన్సర్ ఇంకా పెరుగుతుంది అని భయపడుతూ ఉంటారు చాలామంది. ఇందులో వాస్తవం ఎంత? లుక్ అండి, బయాప్సీ చేశాక కొన్ని రోజులు ఆ రిపోర్ట్ కోసం మనం వెయిట్ చేయాలి. బయాప్సీ చేస్తుంది ఇది క్యాన్సరా కాదా, క్యాన్సర్ అయితే ఏ టైప్ క్యాన్సర్, ఏ టైప్ని బట్టి కీమో ఇవ్వాలా, సర్జరీ ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలా, ఇవన్నీ కనుక్కోవడానికే బయాప్సీ చేస్తాము. బయాప్సీ చేయకుండా పెద్ద పెద్ద ఆపరేషన్లు, కీమోథెరపీలు ఎవ్వరూ స్టార్ట్ చేయకూడదు, బికాస్ ఆ ట్రీట్మెంట్ వల్ల జరిగే హాని ఎక్కువ ఉంటుండొచ్చు. సో బయాప్సీ చాలాసార్లు అవసరం అవుతుంది. సో మనం కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఈ బయాప్సీ చేసినప్పుడు నీడిల్ పాస్ చేస్తాము ట్యూమర్లోకి, హోల్ పడుతుంది. ఆ హోల్లో నుంచి ఎక్కడన్నా మనకి నీడిల్ గుచ్చుకున్నప్పుడు నీడిల్ తీసేసాక కొంచెం రక్తమో లిక్విడో ఏదో కారుతుంది బయటికి. సో ఆ కారేది మన బయటికి వచ్చేసింది అనుకోండి, బయాప్సీ ఈజ్ నాట్ డేంజరస్, దాంతో క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వదు. ఓకే, బట్ సే నాకు ట్యూమర్ పొట్ట లోపల ఉంది, సో పొట్ట లోపలికి స్కాన్ చేస్తూ నీడిల్ పంపించారు, హోల్ పెట్టారు, బయాప్సీ తీశారు, నేను 4 days రిపోర్ట్ కోసం వెయిట్ చేశాను. ఆ బయాప్సీ తీసిన తర్వాత నిజంగానే ఆ హోల్లో నుంచి క్యాన్సర్ సెల్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో బయాప్సీ తీసినప్పుడు ఆ హోల్ మన బాడీ బయటకు ఉందా, లోపల మన బాడీ లోపల ఉందా ని బట్టి స్ప్రెడ్ అవుతుందో లేదో డిసైడ్ చేస్తాం. ఓకే,
సో బాడీ లోపల ఒక్క చోటే ఒక ట్యూమర్ ఉంది, అది క్యాన్సర్ అని నాకు డౌట్ ఉంది. సే ఓవేరీ క్యాన్సర్ అనుకోండి, ఓవరీ క్యాన్సర్, ఇంకెక్కడా లేదు, పొట్టలో ఒకే గడ్డ ఉంది, అది క్యాన్సర్ అని డౌట్ ఉంది. నేను పొరపాటును కూడా దాన్ని బయోప్సీ చేయను. బికాజ్ ఒక చోట కంటైన్డ్గా ఒకే చోట ఉన్న క్యాన్సర్ని నేను బయోప్సీ చేస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు చెయ్యము, చెప్తాము ఇది బయోప్సీ చేస్తే అనవసరంగా స్ప్రెడ్ అవుతుంది, మనం ఆపరేషన్ చేసి దీన్ని ఉన్నట్టుగా తీసేద్దాము, అప్పుడు అందులో క్యాన్సర్ ఉన్నా కూడా అది స్ప్రెడ్ అవ్వకుండా బయటికి వస్తుంది అని. బట్ అదే రొమ్ము క్యాన్సర్ అనుకోండి, మనం పెట్టే బయోప్సీ హోల్ బయటికి ఉంటుంది, సో బ్లడ్ బయటికి వచ్చేస్తుంది, సో అది లోపలికి స్ప్రెడ్ కాదు. సో బాడీ లోపల పార్ట్స్కి యూజువలీ చిన్న చిన్న క్యాన్సర్ గడ్డలు లేదా ఒకే చోటు ఉంటే బయోప్సీకి ప్రిఫర్ చెయ్యము. బయట వైపు లేదా గర్భసంచి బయోప్సీ తీసినా బ్లడ్ బయటకు వచ్చేస్తుంది వజైనా ద్వారా, లేదా రెక్టంలో మోషన్ హోల్ ద్వారా అది బయటకు వచ్చేస్తుంది, నోట్లో, గొంతులో. ఇవి బయోప్సీ చేసినప్పుడు ఆ మెటీరియల్ మనం బయటికి ఊసేస్తాము. ఆర్ పొట్టలో ట్యూమర్ ఉంది, పొట్టలో యాసిడ్ ఉంటుంది కాబట్టి అది లీక్ అయినా చంపేస్తుంది క్యాన్సర్ సెల్స్ని. సో డిపెండ్స్ ఆన్ ది ఆర్గన్. బయోప్సీ కొన్ని టైమ్స్లో నిజంగానే స్ప్రెడ్ చేస్తుంది క్యాన్సర్ని, కొన్ని టైమ్స్లో స్ప్రెడ్ చేయదు. అది మనం ఎక్కడి నుంచి బయోప్సీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఉంటుంది. సో అందుకే డాక్టర్ బయోప్సీ అన్నప్పుడు అడగండి, ఈ బయోప్సీ తీస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని. లేదా అన్నప్పుడు చేపించుకోవాలి, ఉంది అన్నప్పుడు చేపించుకోవద్దు. బట్ డాక్టర్ కరెక్ట్ డాక్టర్ అయితే వాళ్ళే ఇదంతా ఆలోచించి చెప్తారు కదా, బయోప్సీ చేద్దాము లేదా చెయ్యొద్దు అని. బట్ ఎవరో పక్కింటలా బయోప్సీ చేసి స్ప్రెడ్ అయిపోతుంది, మీరు వెళ్ళొద్దు అని ఇలా పాడు చేస్తారు, పేషెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోరు. అయితే ఖచ్చితంగా బయోప్సీ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? చేయకుండా కూడా మనం క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవచ్చు అంటారా? అంటే ప్రతి ఒక్క క్యాన్సర్కి కూడా ఇప్పుడు రకరకాల టెస్ట్లు అనేవి వచ్చేసాయి, ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ టెస్ట్ అయితే వచ్చింది కదా, సో అలా నిర్ధారణ చేసుకోవడానికి లేదంటారా? లుక్ అండి, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లోనే 2 టైప్స్ ఉంటాయి. ఒక టైప్కి ఫస్ట్ మనం ఆపరేషన్ చేస్తే మొత్తం ట్రీట్మెంట్ తప్పు చేసినట్టు, ఇంకో టైప్కి ఫస్ట్ కీమో ఇచ్చామనుకోండి ట్రీట్మెంట్ రాంగ్ అవ్వచ్చు. సో టైప్ ఏ అయితే ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము, టైప్ బి అయితే ఫస్ట్ సర్జరీ చేస్తాము. వాళ్ళకి ఇది చేస్తే వాళ్ళు మొత్తం జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. అండ్ ఇది టైప్ ఏనా టైప్ బినా మనకి బయోప్సీలోనే తెలుస్తుంది. ఓకే, ప్రతిరోజు మేము ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, బయోప్సీ చేసి కనుక్కుందాము టైప్ ఏనా టైప్ బినా. టైప్ ఏ అయితే కీమోస్ బెటర్ మీకు, టైప్ బి అయితే సర్జరీ బెటర్, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సరే అంటారు, ఇంటికి వెళ్తారు, పక్కింటాళ్ళు ఎదురింటాళ్ళు వాళ్ళు చెప్తారు బయోప్సీ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది అని. ఎక్కడో ఎవరితోనో రొమ్ము తీపిచ్చేసుకుంటారు, గడ్డ తీపిచ్చేసుకుంటారు. దెన్ అర్థమవుతుంది, అయ్యో నేను ఫస్ట్ కీమో తీసుకుని ఉండాల్సింది, ఇప్పుడు లేట్ అయిపోయింది. ఒకప్పుడు మ్యామ్ నాన్ స్టిక్ ప్యాన్స్లోని మనం వండుకుంటే మన క్యాన్సర్ వస్తుంది అని అనేవారు. బట్ కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మనం అల్యూమినియం అయితే యూస్ చేస్తున్నాం ఆ ప్యాన్స్ అయితే. బట్ ఇప్పుడు ఇది కూడా క్యాన్సర్కి దారితీస్తుందని చెప్తున్నారు, ఇందులో వాస్తవం ఎంత? లుక్ అండి, పర్సనలీ నేను ఏది ఇలాంటిది నమ్మను. ఓకే, చిన్నప్పటి నుంచి మనం ఒక రకంగా పెరిగాము, మీ అమ్మ ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు, అలాంటిది దానికి మనం స్టిక్ అయితే ఎప్పటి నుంచో ఉన్న మన హ్యాబిట్స్ని మనం ఇప్పుడు సడన్గా మార్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాట్ చేంజ్డ్ రీసెంట్లీ ఈస్, చిన్నప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్లు ఉండేవి కావు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లు ఉండేవి కావు, మైక్రోవేవ్ ఉండేది కాదు. వండుకున్న వాళ్ళం, తినేవాళ్ళం, పారేసేవాళ్ళం, ఎవరికో పనమ్మాయికి ఇచ్చేసేవాళ్ళం, అయిపోయేది, స్టోరీ అక్కడితో ఎండ్ అయ్యేది. సో ఇప్పుడు కరెంట్ లైఫ్లో మనకున్న మెయిన్ ప్రాబ్లం ఇస్ ఫ్రెష్ ఫుడ్ తినట్లేదు, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది, రీహీటింగ్ ద ఫుడ్ వండుకుని దాన్ని 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు వేడి చేసుకుంటూ తింటూ అలా చేస్తున్నాము. సో ఐ థింక్ మెయిన్ రోగాలు దీని మూలంగా, ఈ మారిన లైఫ్ స్టైల్ మూలంగా. నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేసే క్యాన్సర్ వస్తుంది అని, అల్యూమినియం ప్యాన్ యూస్ చేసి ఇది వస్తుందని, అండ్ ఇప్పుడు స్టీల్ కూడా మంచిది కాదు, స్టీల్ మూలంగా క్యాన్సర్స్ వస్తున్నాయని మొన్న ఎక్కడో చదివాను. ఇంకా మనం ఏం వాడుకుంటాం, యూస్ చేయాలి, మళ్ళీ మట్టి పాత్రల వైపుకి వెళ్ళాల్సిన తర్వాత ఇంకొన్ని రోజులు ఆ మట్టి పాత్రల్లో ఇంకేదో ఉంది, దాని మూలంగా ఇది వస్తుంది అంటారు. సో ఐ థింక్ ఈ మధ్యన లాస్ట్ 10-15 yearsలో మనం ఏదైతే మార్చుకున్నామో, ఏ లైఫ్ స్టైల్ అయితే ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నామో అది కొంచెం రివర్స్ చేసి మనం చిన్నప్పుడు ఎలా బతికామో అలా బతికితే ఐ థింక్ దట్స్ ఇనఫ్. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో క్యాన్సర్ పై ఉన్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ అన్ని కూడా మాకు తెలియజేసినందుకు ఇంత క్లియర్గా. థ్యాంక్ యూ సో మచ్.